జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రతిభ మహర్షి ఉన్నారు. ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకేమో ఒక అనారోగ్యం ఉండడం వల్ల ప్రజలు తన రాజుగా వద్దంటారు. రెండో వాడేమో శంతన మహారాజు. మూడో ఆయనేమో తన మేనమామ రాజ్యం వస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్నది శంతన మహారాజు ఒక్కడే. సో తను వనవాసానికి వెళ్ళిపోతూ ఉంటాడు జపాన్ కోసం. సో తను శంతన మహారాజుకి రాజ్యం అప్పచెప్తూ ఇలా అంటాడు అనమాట. నేను గంగా నదీ తీరంలో ఒక అమ్మాయికి మాటిచ్చాను, నువ్వు తనను పెళ్లి చేసుకుంటావని. సో నీకు ఆ గంగా నది తీరంకి వెళ్ళినప్పుడు ఎవరన్నా అమ్మాయి అనిపిస్తే నీ మనస్సు చెలిస్తుంది. అప్పుడు తన్నే అని నీకు గుర్తు అనమాట, తనే నీ భార్య అవ్వాలని అని చెప్పి మహారాజు వెళ్ళిపోతాడు అనమాట. శంతన్ మహారాజు ఒకరోజు గంగా నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ గంగాదేవిని చూస్తాడు. తన మనసు వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే చెల్లిస్తుంది అనమాట. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు గంగాదేవి అంటుంది, నేను నీకు ఒక 2 షరతులు చెప్తున్నాను, నువ్వు అవి పాటిస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. సరే అంటారు శంతన్ మహారాజ్. ఏంటి అవి అంటే, నేను ఏం చేస్తున్నా నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు అలా ప్రశ్నిస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తాను. తన నాన్నగారు చెప్పారని శంతన్ మహారాజు కూడా సరే అంటారు. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనమాట. తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం.